హీరో అంటే హీరోనే, అందరికంటే ఆయనే గొప్ప. హీరో ఏం చేసినా రైటే, అంతే. విలన్ ఎంత బలంగా ఉన్నా హీరో ముందు వీక్ అయిపోతాడు. కానీ ఇదంతా ఓల్డ్ ఫార్మేట్. హీరోకి ఏ మాత్రం తీసిపోని విలన్స్ రెడీ అవుతున్నారు మన దగ్గర. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. తెలుగు సినిమాల్లో విలన్స్ రూపురేఖలు మార్చేస్తున్నారు మేకర్స్. దానిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. విలన్ ఎంత పవర్ఫుల్ అయితే హీరో అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అవుతాడు. రాజమౌళి ఫాలో అయ్యే ఫార్మాట్ ఇదే. ఇప్పుడు ఇదే ట్రెండ్ చాలా మంది దర్శకులు దించేస్తున్నారు. తాజాగా పారడైజ్ సినిమాని తీసుకోండి. మామూలుగానే నాని యాక్టింగ్ అంటే ఇరగదీస్తాడు. ఆయనకు పోటీగా నిలబడాలంటే ఎవ్వరికైనా కష్టమే. అలాంటిది బాలీవుడ్ నటుడు రాఘవ్ జువల్ ఈ పాత్రలో ఒదిగిపోయారు. పారడైజ్లో ప్రతి పాత్రపై చాలా ఫోకస్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెలా. టైం తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో విక్రమ్ మాలిక్గా నానికి ధీటైన పాత్రలో రాఘవ్ నటిస్తున్నారు. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్ని కూడా అంతే పవర్ఫుల్గా రాసుకుంటున్నారు. శ్రీనివాస మంగాపురంలోనూ హీరోను డామినేట్ చేసేలా కనిపిస్తున్నారు కలెక్షన్ కింగ్. వారణాసిలోనూ అంతే. ముందు నుంచి చెప్తున్నట్లుగానే హీరోకు ధీటుగా ఉండే ప్రతినాయక పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ రూపంలో చెక్కుతున్నారు రాజమౌళి. కుంభాగా విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు ఈ మలయాళ స్టార్. అలాగే సలార్ 2లోనూ ప్రభాస్కు ధీటైన పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ రెండింట్లోనూ ఈయన పాత్ర కీలకమే. హీరో విలన్ అని టాపిక్ వస్తే కల్కిని ఎలా మిస్ అవుతాం చెప్పండి. ఇందులో ఏకంగా లోకనాయకుడు కమల్ హాసనే విలన్గా నటిస్తున్నప్పుడు ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కల్కిలో కనిపించేది నిమిషాలే అయినా ఆ పాత్ర ఇంపాక్ట్ మామూలుగా లేదు. కల్కి 2లో యాస్కిన్గా కమల్ విశ్వరూపం కనిపించబోతోంది. మొత్తానికి విలన్నే హీరో రేంజ్లో చూపిస్తున్నారు మన మేకర్స్. పుష్ప అంటే పేరు కాదు, అది బ్రాండ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మామూలుగా పేర్లేదు. ఇండియన్ సినిమా దగ్గర పుష్ప గాడి సౌండ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అక్కర్లేదు. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలపై కూడా పడింది. కొన్ని సినిమాల టీజర్స్ చూస్తుంటే తెలియకుండానే పుష్ప గుర్తొస్తున్నాడు. తాజాగా ధనుష్ సినిమాతో సహా. మరి ఆ విషయం ఏంటో తెలుసా? ఎర్రచందనం, అడవి, స్మగ్లింగ్ ఈ మూడు పక్క పక్కన పెడితే ఎవరైనా చెప్పే పేరు పుష్ప. దానికి ముందు కూడా స్మగ్లింగ్ పై సినిమాలొచ్చాయి, కానీ బన్నీ వేసిన బ్రాండ్ ముందు మిగిలిన సినిమాలేవీ కనీసం కనబడట్లేదు. అదేంటో గాని పుష్ప తర్వాత ఆ తరహాలోనే మరికొన్ని సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మారినా మేకింగ్ మాత్రం పుష్పానే గుర్తుకు తెస్తోంది. చూస్తున్నారుగా, ఇప్పుడు మనం చూస్తుంది పుష్ప టీజర్ కాదు, ధనుష్ ఓం టీజర్. ఇందులో కూడా అదే అడవి, గొడ్డలి, ఎర్రచందనం కనిపిస్తున్నాయి. కథ వేరే అయ్యుండొచ్చు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి మరో కథ చెప్పడానికి ప్రయత్నిస్తుండొచ్చు. కానీ ఆయన మేకింగ్ మాత్రం పుష్పను గుర్తుకు తెచ్చిందనేది కాదనలేని నిజం. మొన్న మధ్య మలయాళంలో వచ్చిన కాటలాన్ సినిమాలోనూ పుష్ప ఛాయలు కనిపించాయి. అందులో కూడా ఎర్రచందనం బదులు ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఉంటుంది. మిగిలిందంతా దాదాపు పుష్ప మాదిరిగానే ఉంటుంది. పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అలాంటి సినిమాలే వస్తూ ఉంటాయి. ఆ మధ్య కేజీఎఫ్, అర్జున్ రెడ్డిలను చూసి అలాంటి సినిమాలే కొందరు దర్శకులు ట్రై చేశారు. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్న రాజేరా అనే డైలాగ్ ఉంటుంది కదా బాహుబలిలో ప్రభాస్ గురించి. మరి రాజ్ అన్నప్పుడు తన వాళ్ల గురించి ఆలోచిస్తాడు కదా. సినిమాలోనే కాదు, బయట కూడా ఇదే చేస్తున్నారు ఆయన. తన అనుకున్న వాళ్ళందరికీ తన స్టార్ పవర్ని పనిచేస్తున్నారు రెబల్ స్టార్. కావాల్సిన సినిమాల్ని దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. తాజాగా మరో సినిమాకి ఇదే చేశారు. ప్రభాస్ స్టార్డమ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఆయన ప్రమోట్ చేస్తే తమ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నమ్మే నిర్మాతలు, దర్శకులు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అందుకే ప్రభాసే కావాలని వెళ్తూ ఉంటారు వాళ్ళంతా. రెబల్ స్టార్ కూడా తన అనుకున్న అందరికీ సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా సింగ్ గీతం సినిమా కోసం అద్దిరిపోయే ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. చూస్తున్నారుగా, నాగశ్విన్తో ప్రభాస్ ఎలా ఆడుకుంటున్నారో. ప్రభాస్ను చూస్తే అందరూ చాలా సైలెంట్ అనుకుంటారు, కానీ రెబల్ స్టార్లో ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నారు. తన అనుకున్న వాళ్ల దగ్గరే ఆ పిల్లోడు బయటకొస్తూ ఉంటాడు. నాగితో కల్కి చేస్తున్నారు కాబట్టి ఆ స్నేహంతో సింగీతం ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. మరోవైపు కల్కి 2 పై కూడా ఫోకస్ చేశారు ఈయన. సింగీతంకే కాదు, ఆ మధ్య బైకర్ సినిమా కోసం స్పెషల్ ప్రమోషనల్ వీడియో చేశారు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన సినిమా ఇది. అంటే ప్రభాస్ సొంత బ్యానర్ అన్నమాట. అలాగే సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు రెబల్ స్టార్. అప్పుడెప్పుడో తనకు వర్షం లాంటి హిట్ ఇచ్చారని, శోభన్ వారసులకు ఇప్పటికీ కృతజ్ఞత
ఆప్యాయత చూపిస్తూ ఉంటారు ప్రభాస్. అన్ని సినిమాలకు ప్రమోషన్ చేస్తూ ఉంటారు ప్రభాస్. అంతా బాగానే ఉన్నా పక్క సినిమాలతో పాటు అప్పుడప్పుడు మన సినిమాల ప్రమోషన్ కూడా చెయ్యన్నా అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ను అడుగుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈయన ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఓ సినిమా గురించి చర్చ బాగా జరుగుతోంది. స్టార్ వాల్యూ లేకపోయినా కోట్లు పెడుతున్నారని, విజువల్స్ గురించి విడుదలయ్యాక చాలా రోజులు మాట్లాడుకుంటారనేది దాని సారాంశం. ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది ఇప్పుడు. మరి నిజంగానే విజువల్స్ అదే స్థాయిలో ఉన్నాయా? అంతగా చర్చిస్తున్న ఆ సినిమా ఏంటి? అందులో ఏముంది? త్వరలో విడుదల కానున్న నాగబంధం సినిమా ట్రైలర్ ఇది. టీజర్తోనే ఆసక్తి పుట్టించిన ఈ చిత్రం ట్రైలర్తో ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ ఖన్నా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పురాణాలు, రహస్యాల ఆధారంగా తెరకెక్కుతోంది. అనంత పద్మనాభస్వామి గుడిలోని పవిత్రమైన బ్రహ్మకమలం చుట్టూ ఈ కథ అల్లుకున్నారు దర్శకుడు అభిషేక్ నామా. ఆ బ్రహ్మకమలంలోని అద్భుతమైన దైవశక్తిని దక్కించుకోవాలని దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని కాపాడేందుకు పరమశివుడి భక్తులైన నాగసాధువులు రంగంలోకి దిగుతారు. అక్కడి నుంచి ఏమైందనేదే అసలు కథ. ఈ సినిమాలో గ్రాఫిక్స్కు పెద్దపీట వేశారనే ట్రైలర్తోనే అర్థమవుతోంది. నాగబంధం కోసం ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీలు వర్క్ చేశాయి. సెట్ వర్క్స్ కూడా ట్రైలర్లో హైలైట్ అవుతున్నాయి. ట్రైలర్ చూస్తూ ఉంటే నాగబంధం కేవలం ఒక ఫ్యాంటసీ మూవీగానే కాదు, మిస్టీరియస్ అడ్వెంచర్ థ్రిల్లర్గా కూడా కనిపిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ వాల్యూ లేకపోయినా కథపై నమ్మకంతో భారీగా తీస్తున్నారు అభిషేక్ నామా. జూలై 3న సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక ఈ నాగబంధం విజువల్ మాయ ఎలా ఉండబోతుందో. 60+ వచ్చాక హీరోలకి జోడీ దొరకడం కాస్త కష్టమే. ఒకవేళ కుర్ర హీరోయిన్లతో జోడీ కడదామంటే స్క్రీన్ మీద బెడిసి కొడుతుందని భయం. అందుకే దర్శకులు కూడా తెలివిగా సీనియర్ హీరోయిన్ల వైపే అడుగులేస్తున్నారు. స్క్రీన్ మీద చూడ్డానికి అందంగా ఉండే జోడీనే వెతికి పట్టుకుంటున్నారు. తాజాగా మన హీరోలందరికీ అలాంటి జోడీనే వెతుకుతున్నారు మన మేకర్స్. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా? సీనియర్ హీరోయిన్లకి లైఫ్ ఇస్తున్నారు 60+ హీరోలు. అలాగే ఆ హీరోలకి పర్ఫెక్ట్ జోడీగా మారుతున్నారు సీనియర్ హీరోయిన్లు. జోడీలు రిపీట్ అయినా స్క్రీన్ మీద కెమిస్ట్రీ అద్దరిపోతుంది. అందుకే సీనియర్ల వైపు మళ్లీ అడిగేస్తున్నారు. తాజాగా బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమాలో కాజల్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. భగవంత్ కేసరితో బాలయ్యతో నటించారు ఈ బ్యూటీ. గత 10 ఏళ్లలో అంజలి, సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైస్వాల్, నయనతార లాంటి హీరోయిన్లతో 2-3 సార్లు నటించారు బాలయ్య. అందుకే ఈసారి కాజల్ వైపు అడిగేశారు గోపీచంద్. భగవంత్ కేసరిలో ఈ ఇద్దరూ నటించిన జంటగా కాదు, జస్ట్ కలిసి నటించారంతే. ఇక చిరంజీవి విశ్వంబరాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బాబీ సినిమాలో ప్రియమణి పేరు బలంగా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఉన్నా కూడా వయసుకి తగ్గ పాత్రలే చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారులో 2 పిల్లల తండ్రిగా నటించారు చిరు. నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక అఖండ 2లో బాలయ్యకు హీరోయినే ఉండదు. తాజాగా అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ తో కీర్తి సురేష్ నటిస్తున్నారు. నాగార్జున సైతం కింగ్ 100వ సినిమాలో చాలా కాలం తర్వాత టబుతో కలిసి నటిస్తున్నారు. మన సీనియర్ హీరోల్ని ఎవరిని తీసుకున్నా కూడా కథలో భాగంగానే హీరోయిన్లతో జోడీ కడుతున్నారు. కానీ ఒకప్పట్లా పాటల కోసం అయితే కాదు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ కెరియర్కి మన హీరోలు తెలియకుండానే చాలా పెద్ద సాయం చేస్తున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు క్రేజీ క్యారెక్టర్ వైపు అడుగులేస్తున్నారు. ఆల్రెడీ గతంలో అగ్ర హీరోల్లో చాలా మంది చేసిందే అది. హీరోయిన్స్ కూడా ఒకప్పుడు ఆ తరహా పాత్రలు చేశారు. ఇన్నేళ్లకి మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ వైపే స్టార్ హీరోయిన్స్ చూపులు పడుతున్నాయి. మొన్న సాయి పల్లవి, నిన్న సమంత చేసిన పాత్రనే రేపు రష్మిక చేయబోతున్నారు. ఇంతకీ ఏంటి ఆ పాత్ర? తెలుగు ఇండస్ట్రీకి నక్సలిజం బ్యాక్డ్రాప్ కొత్త కాదు. స్టార్ హీరోల్లో చాలా మంది ఈ పాత్ర చేశారు. కొందరికి అది హిట్ ఇచ్చింది, మరికొందరికి మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. అయినా కూడా కొందరు డైరెక్టర్స్ ఆ బ్యాక్డ్రాప్ లోనే కథలు రాస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా నక్సలైట్ పాత్రలకి సై అంటున్నారు. ఆల్రెడీ 3 ఏళ్ల కింద సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించారు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినా సాయి పల్లవి నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే తాజాగా విడుదలైన మా ఇంటి బంగారంలో సమంత సైతం ఇదే పాత్రలో నటించారు. యాక్షన్ సీన్స్ అన్ని అద్దరుగొట్టేశారు ఈ బ్యూటీ. తాజాగా రష్మిక మందాన సైతం అడవిలో తిరుగుతూ తుపాకీ చేతబట్టే పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గోండు జాతి గిరిజన యువతిగా నటిస్తున్నారు రష్మిక. ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగిపోయే మైసా కోసం 60 రోజులు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. మొత్తానికి మన హీరోయిన్స్ అంతా గన్స్ పట్టుకొని అడవులకు వెళుతున్నారు.
సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.